ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ మారదు. ఇజ్రాయెల్ తరహా యాక్షన్ ఒక్కటే భారత్ ముందున్న దారి. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, ఇస్లామాబాద్ నుంచి స్వేచ్ఛ కోసం పోరాడుతున్న బలూచీలు. అదొక్కటే కాదు, కాస్త మద్దతిస్తే పాకిస్తాన్ కథ ముగించే బాధ్యత తమదే అని హామీ ఇస్తున్నారు కూడా. దాంతోపాటు పాక్ సైన్యం బలహీనతలు బయటపెడుతున్నారు. ఇక మిగిలింది మోడీ సర్కార్ డిసిషన్ మేకింగ్ ఒక్కటే. ఇంతకు పాకిస్తాన్పై ఇజ్రాయెల్ తరహా యాక్షన్ షురూ చేయమని బలూచీ ఫైటర్లు ఎందుకు అంటున్నారు? బలూచీ ఫైటర్లు బయటపెట్టిన పాకిస్తాన్ సైన్యం బలహీనతలేంటి? భారత్ నిజంగా ఇజ్రాయెల్ తరహా దాడులను దిగబోతోందా? లెట్స్ వాచ్. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, ఇజ్రాయెల్ తరహా యాక్షన్కు డిమాండ్. పాకిస్తాన్ సైన్యం వీక్నెస్ బయటపెట్టిన మీర్యార్ బలూచ్. కాస్త సపోర్ట్ ఇస్తే తామే పాక్ కథ ముగిస్తామని భారత్కు హామీ. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో లింకులన్నీ జైషే మహమ్మద్తోనే కనెక్ట్ అవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణ నిందితులకు పాకిస్తాన్ ఉగ్ర నిర్వాహకులకు మధ్య సంబంధాలను నిర్ధారించాయి. ఆపరేషన్ సింధూర్లో ఓటమి తర్వాత పాకిస్తాన్ భారత్లో భారీ కుట్రకి ప్రణాళికలు వేస్తున్నట్టు ఇవన్నీ సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ 2.0ను రీస్టార్ట్ చేయాలనే డిమాండ్లు జోరందుకుంటున్నాయి. అయితే ఈ డిమాండ్లు భారత పౌరుల నుంచే కాదు, పాకిస్తాన్ నుంచి కూడా వినిపిస్తున్నాయి. వివరంగా చెప్పాలంటే ఇస్లామాబాద్ నుంచి స్వేచ్ఛ కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ ఫైటర్లు భారత్కి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టదని, గాజాలో ఇజ్రాయెల్ ఎలా అయితే విధ్వంసం సృష్టించిందో భారత్ కూడా అదే పని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు తమకు ఫుల్ సపోర్ట్ ఉంటుందని హామీ ఇస్తున్నారు. పాక్ సైన్యం బలహీనతలు భారత్కు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ కనుక ఇజ్రాయెల్ తరహా దాడికి దిగితే పాకిస్తాన్ నెల రోజులు కూడా నిలబడలేదని మీర్యార్ బలూచి అంచనా. పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల వల్ల ఏర్పడిన సంఘర్షణను ఇండియా ముగించడం చాలా అవసరమని మీర్యార్ హైలైట్ చేశారు. బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లకు న్యూఢిల్లీ సైనిక సాయం అందించాలని మీర్యార్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నేల నుండి కార్యకలాపాలను ప్రారంభించడానికి బాగ్రామ్తో సహా ఆఫ్ఘన్లో కనీసం 10 ఎయిర్బేస్లను తెరవాలని ఇండియాను అభ్యర్థించారు. పాక్ వైమానిక దాడుల్ని ఎదుర్కోవడానికి ఆఫ్ఘన్కు ఆయుధాలను అందించాలని మీర్యార్ భారత్ను కోరారు. బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వైమానిక దాడుల్ని నిరోధించగల విమాన నిరోధక వ్యవస్థలు, సాంకేతికతను భారత్ అందిస్తే అది పాకిస్తాన్ ఓటమికి దారితీస్తుందని బలూచి రక్షణ విశ్లేషకులు సూచిస్తున్నారు. భారత్ ముందు ఇంతటి కీలక ప్రతిపాదన చేసింది ఎవరూ కాదు, సరిగ్గా 6 నెలల క్రితం ప్రధాని మోడీకి సంచలన లేఖ రాసి పాకిస్తాన్ వణికించిన బలూచిస్తాన్ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్. నాడు ఆ లేఖలోని ఒక్కో లైన్ ఇస్లామాబాద్ని నిలువున వణికించింది. మే నెల చివర్లో ప్రధాని మోడీకి మీర్యార్ బలూచ్ రాసిన లేఖలో మొదట పాక్ అణు పరీక్షలను హైలైట్ చేశారు. అందుకారణం పాక్ తన అణ్వాయుధ పరీక్షలను బలూచిస్తాన్లో నిర్వహించడమే. 1998 మే 28న బలూచిస్తాన్లో పాకిస్తాన్ నిర్వహించిన అణు పరీక్షలను జాతి నిర్మూలనకు నాందిగా అభివర్ణించారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వ సహకారంతో పాకిస్తాన్ సైన్యం బలూచ్ భూమిని నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరీక్షల కారణంగా ఛాగై, రాస్కో కొండల్లో పేలుడు పదార్థాల వాసన ఇప్పటికీ అలాగే ఉందన్నారు. ఈ పరీక్ష కారణంగానే అనేక పొలాలు నాశనమయ్యాయని, పశువులు చనిపోయాయని, పిల్లలు వికలాంగులుగా జన్మించారని పేర్కొన్నారు. తద్వారా తమ ప్రాంతం ఎంతలా నరకం అనుభవిస్తోందో ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు, పాకిస్తాన్ అణ్వస్త్రాలను జప్తు చేయాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో భారత్ బహిరంగంగా మద్దతునివ్వాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాతే పాకిస్తాన్ ఉగ్రకుట్రల్ని బయటపెట్టారు. ఉగ్రవాద సంస్థలకు పాక్ నిఘా సంస్థ ISI సపోర్ట్ చేస్తోందని లేఖలు హైలైట్ చేశారు. ఇందులో కొత్తేముంది అనుకోకండి, అస్సలు లెక్క అక్కడే ఉంది. ISI రోజుకొక ఉగ్రవాద ముఠాను తయారు చేస్తోంది అన్నది మీర్యార్ బలూచి బయటపెట్టిన సంచలనం. అంటే ఇస్లామాబాద్ సైనిక బలోపేతం కంటే కూడా ఉగ్రవాద బలోపేతంపైనే ఎక్కువ ఫోకస్ చేసిందన్నమాట. అంతేకాదు, ఆ ఉగ్రవాదులందరినీ భారత్, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, అమెరికా, ఇజ్రాయెల్పై దాడుల కోసం ఉపయోగిస్తోందని వివరించారు. తమ ప్రాంతంలోని బంగారం, రాగి, గ్యాస్, చమురు, యురేనియం వంటి ఖనిజాలను దోచుకుంటూ వీటి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థ నడుపుతోందని విమర్శించారు. ఈ డబ్బుతోనే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు.
ఆ లెక్కలో చైనా గురించి కూడా ప్రస్తావించారు. చైనా పాకిస్తాన్ సైన్యానికి మద్దతునిస్తోందని వివరించారు. తాము భారత్కు మద్దతిచ్చామని, ఇప్పుడు భారత్ కూడా తమకు మద్దతునివ్వాలని కోరారు. అలాగే ఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని లేఖలు రాసుకొచ్చారు. నిజానికి 1971లో బంగ్లా స్వాతంత్ర్య పోరాటానికి మద్దతునిచ్చినట్టే బలూచిస్తాన్కు కూడా మద్దతివ్వాలనే డిమాండ్లు మన దేశంలో కూడా ఉన్నాయి. పైగా పాక్ ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని భారత వ్యతిరేకులతో చేతులు కలుపుతూ చేస్తున్న కుట్రలకు బలూచిస్తాన్ వేరు చేయడంలో తప్పే లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కానీ బలూచీల స్వాతంత్ర్య పోరాటానికి అధికారికంగా మద్దతునిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు. సీన్లోకి చైనా ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. BLA ప్రాజెక్టు బలూచిస్తాన్ మీదుగానే సాగడం అందుకు కారణం. అప్పుడు పాకిస్తాన్ చైనాతో ఒకేసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. ఇవన్నీ తెలుసు కాబట్టే ఈ విషయంలో మోడీ సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు కనిపిస్తోంది. పరోక్షంగా అయినా బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లకు మద్దతునివ్వాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్పై ఇండియా, ఇజ్రాయెల్ తరహా దాడులు చేయాలని మీర్యార్ బలూచి చెప్పడానికి కారణం హమాస్ను అంతం చేయడానికి గాజాలో ఇజ్రాయెల్ అమలు చేసిన వ్యూహాలే. అక్టోబర్ 7 దాడుల తర్వాత ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో గాజాపై విరుచుకుపడింది. అదొకటే కాదు, మిడిల్ ఈస్ట్లోని ఇతర ఇస్లామిక్ దేశాలపైన దాడులు చేసింది. భారత్ కూడా అలా విరుచుకుపడితేనే ఉగ్రవాదం అంతమవుతుందనేది మీర్యార్ బలూచి అంచనా. అలా కాకపోయినా తమకు మద్దతునిచ్చిన భారత్ పని తేలికవుతుందని చెబుతున్నారు. తమతో పాటు ఆఫ్ఘనిస్తాన్కు మద్దతుగా నిలిస్తే పాకిస్తాన్ పని తామే ముగిస్తామని చెబుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం, పాక్ను బలహీనం చేయడానికి భారత్కు బలూచిస్తాన్ ఓ బలమైన అవకాశం. బలూచిస్తాన్ విముక్తం చేయించిన పాకిస్తాన్ పని సగమైపోయినట్లే. ఆఫ్ఘనిస్తాన్కు కూడా మద్దతిస్తే పూర్తిగా పాక్ కథ ముగుస్తుంది. ఏదో ఒక రోజు అది జరిగే అవకాశం లేకపోలేదు.